నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం బంగారం, సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయా? కొనొచ్చా? కొనకూడదా? అనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు గోల్డ్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఏ విధంగా ఉన్నాయి సార్ గోల్డ్? ఇప్పుడు పాజిటివ్ ఉందా? నెగెటివ్ ఉందా? పెరుగుతున్నాయి అనుకోవచ్చా? తగ్గుతున్నాయి అనుకోవచ్చా? అండ్ అదే విధంగా మనకి ఇప్పుడు అసలే హాలిడే కాబట్టి ఇప్పుడు గుడ్ ఫ్రైడే ఉంది, సాటర్‌డే ఉంది, మండే ఉంది, సండే ఉంది. సో, ఈ 3 రోజులు మనకి హాలిడేస్ ఉన్నాయి. సో, ఏ విధంగా ఉండొచ్చు సార్ మార్కెట్? గోల్డ్ అయితే రోజుకో రకంగా ఉంటుందండి. 2 రోజులు బ్యాక్ ఏంటంటే గోల్డ్ బాగా పెరిగింది. ఇప్పుడేందంటే నిన్న వచ్చి గోల్డ్ తగ్గింది. 1,40,000 దాకా 42,000 వచ్చింది. సిల్వర్ అయితే 2,45,000 నుంచి ఇప్పుడు 2,30,000 దాకా వచ్చింది. ఒక్క రోజులోనే 15,000 తగ్గింది. దీనికి రీజన్ మనం చెప్పుకునేది రెగ్యులర్‌గా క్రూడ్ ఆయిల్ ఏమో విపరీతంగా పెరిగింది. అది $90 ఉండేది $112కి వెళ్ళిపోయింది. సో క్రూడ్ వార్ ఎఫెక్ట్ వల్ల క్రూడ్ అనేది బాగా టైట్ అయిపోతుంది. సో విపరీతంగా పెరిగింది కాబట్టి క్రూడ్ పెరగడం వల్ల గోల్డ్, సిల్వర్ అనేది తగ్గుతున్నాయి. సో ఇప్పుడు గోల్డ్ వచ్చి ఈవెన్ స్టాక్ మార్కెట్ కూడా తగ్గింది. గోల్డ్ వచ్చి ఏంటంటే ఇప్పుడు 1,45,000 ఇంటర్నేషనల్‌గా చూసుకుంటే మొన్న $4,700 దాకా వెళ్ళింది. ఇప్పుడు 4,550 ఆ రేంజ్‌కి వచ్చింది. అలాగే సిల్వర్ కూడా చూసుకుంటే 93, 94 దాకా ఉన్న సిల్వర్ ఇప్పుడు 88 ఆ రేంజ్‌కి వచ్చింది. అంటే ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే 1,43,000 గోల్డ్ ఉంది. అలాగే 2,30,000 సిల్వర్ వచ్చింది. ఇంకొక రీజన్ గోల్డ్, సిల్వర్ తగ్గటానికి రూపీ అప్రిషియేట్ అయింది. అంతకుముందు $95 ఉండేది ఒక రూపీ. అంటే $1 ఉంది. ఇప్పుడు $1 రూపాయన్నర నిన్న అప్రిషియేట్ అయింది. దానివల్ల ఏమవుతున్నాయంటే ఈ గోల్డ్, సిల్వర్ అనేవి తగ్గుతున్నాయి. సార్ అంటే ఇక్కడ మనకి డాలర్ రేట్ తగ్గితే గోల్డ్ రేట్ కూడా తగ్గుతుందనుకోవచ్చా? లేదంటే డాలర్ రేట్ పెరిగితే గోల్డ్ రేట్ తగ్గుతుందా? డాలర్ ఇండెక్స్ గనక పెరిగితే గోల్డ్ రేట్ తగ్గుతుంది. హ్మ్. ఇండియా రూపీ గనక పెరిగితే గోల్డ్ రేట్ తగ్గుతుంది. ఓకే. ఇప్పుడు ఇండియా అప్రిషియేట్ అవ్వాలి. మన రూపీ అప్రిషియేట్ అవుతుంటే గోల్డ్ రేటు తగ్గుతదనమాట. రూపీ గనక తగ్గిందనుకోండి డాలర్‌తో కంపేర్ చేస్తే, ఇదేమో గోల్డ్ రేట్ పెరుగుతుంది. సో, ఇవన్నీ చిన్న చిన్న మార్పులనమాట. అడ్జస్ట్‌మెంట్స్ అవుతున్నాయి. అయితే గత 4, 5 రోజులుగా చూసుకుంటే స్టడీగా ఇప్పుడు ఒక రేంజ్‌లో అయితే ఉన్నాయి. 1,35,000 నుంచి 1,50,000 దాకా రేంజ్ అయితే ఉంది. గోల్డ్ అనేది. ఇప్పుడేంటంటే ఆ రేంజ్ ఎయిదర్ సైడ్ బ్రేక్ అవ్వట్లేదు. యుద్ధం ఒకవేళ లాస్ట్ 1 మంత్ నుంచి కూడా యుద్ధం జరుగుతుంది. మాసివ్‌గా అక్కడ ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఏంటంటే ఇప్పుడు ఇంకా యుద్ధం నుంచి ఎటువంటి ఎవరు కూడా చర్చలకొచ్చినట్టు గాని, ఇంకా పురోగతి గాని ఏమి కనపడలేదు. ఇంకా డిస్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా నెగెటివ్‌గా అంటే వైల్డ్‌గా యుద్ధం అయితే విపరీతంగా పెరుగుతుంది గానీ, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వటం అనేది జరగట్లేదు. దాంతో ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మూవ్‌మెంట్స్ అయితే డిస్టర్బెన్స్‌గా ఒక టెక్నికల్‌గా అనలిటికల్‌గా ఏమి లేవు. రోజు న్యూస్‌ని బట్టి మారిపోతున్నాయి ఇక్కడ. సో, కాకపోతే ఒక రేంజ్ అయితే కనపడుతుంది మనకి. సో, ఇప్పుడు ఇలాంటి రోజుల్లో ఏమంటారు అందరూ గూడా 1,20,000కి వస్తుందా? 1,00,000 వస్తదా అంటారు. సో, పెరిగినప్పుడేమో 1,80,000కి వెళ్ళిపోతుంది. 1,90,000కి వెళ్ళిపోతుంది అని అవును. ఎమోషనల్‌గా మాట్లాడుతుంటారు. అయితే ఇప్పుడు మనం నెల రోజుల నుంచి చూస్తున్నాం కాబట్టి ఇది ఒక రేంజ్ టైట్ రేంజ్‌లోనే ఉంది. సో, 1,25,000 రావడమే కష్టంగానే ఉంది ఇంటర్నేషనల్‌గా చూసుకున్నా. సో, 1,20,000 ఇప్పుడు 1,40,000 ఆ రేంజ్ ప్రెజెంట్ ఉందన్నమాట. ప్రెజెంట్ మనకి మార్కెట్ హాలిడేస్ ఉన్నాయి గాబట్టి, ఏ విధంగా ఉంటుంది సార్? ఇప్పుడు స్టేబుల్‌గా ఉంటుందా? లేదంటే మళ్ళా పెరగడం గూడా, తగ్గడం గూడా ఉంటుందా నేషనల్ వైస్‌గా? అంటే ఇప్పుడు స్పాట్ రేట్ తీసుకుంటే నిన్నగా క్లోజింగ్ రేట్ తీసుకుంటారు. ఇవాళ గుడ్ ఫ్రైడే హాలిడే ఉంది. అలాగే రేపు ఏంటంటే ఇంటర్నేషనల్‌గా గూడా ఇవాళ హాలిడేనే. కాబట్టి గోల్డ్ రేటు పెరిగేది ఉండదు. సో, స్పాట్ అయితే నార్మల్ ఉంది. మరి రేపు, ఎల్లుండి యుద్ధం ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటదనేది చూసి ఈ 3 రోజులైతే ఈ ఎక్కువ వేరియేషన్స్ ఇవ్వటానికి లేదు. సేమ్ రేటే మెయింటైన్ అవుతది. మండే అయితే న్యూస్‌ని బట్టి మారుతుంటాయి. సో, ఈ 2 రోజులు ఏ విధంగా ఉన్నాయనే దాన్ని బట్టి మండే ఎఫెక్ట్ అవుతుంది. సార్ ప్రస్తుతం మనకి ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ఎక్కువ ఏ కంట్రీ నుంచి మనకు సప్లై అవుతుంది సార్? గోల్డ్, సిల్వర్ మనకి జనరల్‌గా ఏంటంటే మనకి చాలా చోట్ల నుంచి వస్తుంటాయి. ఎక్కువ దుబాయ్ నుంచి, అలాగే సౌత్ ఆఫ్రికా నుంచి, ఆస్ట్రేలియా, యూఎస్ ఇలా రకరకాల ఇంపోర్ట్స్ వస్తున్నాయి మనకి. అలాగే మనం ఏంటంటే గోల్డ్, సిల్వర్ గూడా
చాలా మైన్స్ నుంచి వస్తున్నాయి. అంతకుముందు స్పెసిఫిక్‌గా 1, 2 మైన్స్ నుంచి ఉండేవి. ఇప్పుడేంటంటే డైవర్సిఫై చేసేసాం. హ్మ్. అలాగే ఇప్పుడు పెట్రోల్ గూడా అదివరకు క్రూడ్ ఆయిల్ 4, 5 కంట్రీల నుంచి కొనేవాళ్ళం. ఇప్పుడు 40 కంట్రీస్ నుంచి మనం క్రూడ్ ఆయిల్ తీసుకుంటున్నాం. అలాగే గోల్డ్ కూడా దాదాపు ఒక 20 కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. కాబట్టి ఏంటంటే సప్లై చైన్ డిస్టర్బ్ అవ్వకూడదనేది మెయిన్ కాన్సెప్ట్. సో, అప్పుడు డైవర్సిఫై చేయటం వల్ల ఎక్కడ ఒక చోట సప్లై ఆగినా ఇంకో చోటొస్తుంది. సో, ఇప్పుడు మన ఆయిల్ చూడండి గల్ఫ్ ఆయిల్ అంతా కూడా ఆగిపోయింది. మనం ఇప్పుడు 90% రష్యన్ ఆయిల్ కొంటున్నాం. కాబట్టి అలా మారుతూ ఉంటాయి. మనకిప్పుడేంటంటే ఒకప్పుడు అవును సార్. భారత్ అనేది ఏంటంటే మేజర్‌గా ప్రెషర్స్‌కి లొంగేది. ఇప్పుడు ఒకటే పాయింట్ స్టాండ్ ఏంటంటే ఎక్కడ తక్కువుంటే అక్కడ కొంటాము. మేము ఇండియన్ ఏ సప్లై ఎక్కడుంటే అక్కడ చేస్తాము అనే పాయింట్‌లో తీసుకొస్తున్నారు కాబట్టి మనకు పెద్ద సప్లై చైన్ పెద్ద ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఇంకొకటి ఇనిపిస్తుంది ఏంటంటే సార్ మనకి యుక్రెయిన్ నుండి గూడా కొంచెం వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సప్లై చేసే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. గోల్డ్ సేల్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువున్నాయని జెప్పేసి వినిపిస్తూ ఉంది. అదే గనుక జరిగితే మనకిక్కడ గోల్డ్ రేట్ అనేది గూడా తగ్గే అవకాశాలేమైనా ఉన్నాయా సార్? గోల్డ్ రేట్ అంటే ఇంపోర్ట్ తగ్గినంత మాత్రాన మార్కెట్ రేటు ఎవరు గూడా వదలరు గదండీ. సో, ఉక్రెయిన్ డిస్కౌంట్‌గా గోల్డ్ ఎవరు అమ్మటానికి లేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ రేట్ మీదే జరుగుతుంటాయి. అయితే గోల్డ్ కొంత అక్కడికి రావటం వల్ల కంట్రీ మనకి సేల్ చేయటం అనేది జరుగుతుంది. సో, గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ఎక్కడ ఇంపోర్ట్ చేసుకున్నా మార్కెట్ రేట్ ఎవరైనా చూసుకునేది దాన్ని బేస్ చేసుకొని కొంత డిస్కౌంట్ ఇస్తారు తప్ప విపరీతమైన డిస్కౌంట్ అయితే వచ్చే అవకాశాలుండవు. సో, మనకేమవుతుందంటే ఇంటర్నేషనల్‌గా డాలర్ మీద గోల్డ్ రేట్ అనేది ఇంటర్నేషనల్‌గా ఏదైతే రేటు నమోదవుతుందో దాని మీదే వస్తుంది. బట్ కొంత డిస్కౌంట్ ఏదన్నా ఫ్రెండ్లీగా తీసుకోవటమే గానీ ఓవరాల్‌గా ఏమి ఉండదు. సార్ ఇప్పుడు ఏదైతే మనకి వార్ జరుగుతూ ఉందో, ఆ వార్ గనక ఇంకా మొన్నట్లాగా పెద్దగా అవుతే గనక ఇంకా ఎక్కువ అవుతే గనక వారు, సో, ఇప్పుడు ఈ గోల్డ్ రేట్ అనేది దాదాపు ఎంత తగ్గుతుందనుకోవచ్చు సార్? ఇది $4,200 ఆ రేంజ్ రావచ్చండి. 1,25,000 అయితే ఫస్ట్ సపోర్ట్ మేజర్‌గా. హ్మ్. ఒకవేళ వార్ ఎక్కువైపోయి గోల్డ్ తగ్గితే 1,25,000 మేజర్ సపోర్ట్ అక్కడికి రావచ్చు. సిల్వర్ అయితే 2,00,000 మేజర్ సపోర్ట్. ఇక్కడ చాలామంది ఏం జెప్తున్నారంటే సోషల్ మీడియాలో వాళ్ళకి తెలిసా తెలియక గాని అది అలా చెప్పడం వల్ల గూడా చాలామంది సాధారణమైన వ్యక్తులు ఆశలు బెట్టుకుంటున్నారు. ఒక హోప్ బెట్టుకుంటున్నారు. నిజంగానే 70,000కి తులము, ₹1,00,000 తులం వస్తుందని జెప్పేసి అలా చాలామంది ఆశలు బెట్టుకుంటూ ఉన్నారు. అలా చెప్తూ ఉన్నారు చాలామంది. సో, ఇది ఎంతవరకు నిజమంటారు? అలా నిజంగానే వచ్చే అవకాశాలేమైనా ఉన్నాయంటారా? ఇప్పుడున్న పరిస్థితులు ఏం కనపట్లేదండి. అది స్టెప్ బై స్టెప్ వస్తది కాబట్టి ఫస్ట్ 1,25,000 అనేది ఫస్ట్ టార్గెట్. అది ఛాన్సెస్ చూడాలి ఎప్పుడొస్తదనేది. ఒకవేళ వార్ ఇంటెన్సిఫై అయ్యి నెగోషియేషన్స్ గనుక ఫెయిల్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతుంటే అది ఆ ఛాన్స్ ఉంది. సార్ ఇప్పుడు కొనుక్కునే వారికేం జెప్తారు సార్? అసలే ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో పెళ్ళిళ్ళ సీజన్ గాబట్టి ఇప్పుడు నార్మల్‌గా ఇన్వెస్టర్స్‌కైనా గానీ కొన్ని డేస్ ఆగమని జెప్తారా? లేదంటే ఇప్పుడు కొనుక్కుంటేనే బాగుంటుందంటారా? కొనుక్కునే వాళ్ళందరికీ మేము జెప్పేదేంటంటే, బై ఆన్ డిప్స్ మల్టిపుల్ టైమ్స్ ఎంటర్ అవ్వమని చెప్తున్నాం. మీరు ఈ వీడియో నుంచి కూడా నా స్ట్రాటజీ ఏంటంటే, మల్టిపుల్ టైమ్స్ ఎంట్రీ అవ్వాలి. ఒక రేట్ మీదే టోటల్‌గా బై చేయొద్దు. సో, మల్టిపుల్ టైమ్స్ ఎంట్రీ అవ్వండి. ఇక్కడ కొంత తీసుకోండి. సపోజ్ మీరు ఒక 1,00,000 ఇన్వెస్ట్ చేస్తానంటే 30,000 ఇక్కడ బై చేయండి. ఇంకో 30,000 వచ్చి తగ్గినప్పుడు కొనండి. ఇంకో 30,000 ఇంకొక తగ్గిన రేటుకి కొనండి. అలా మల్టిపుల్ టైమ్స్ ఎంటర్ అవ్వాలి. అప్పుడే బెస్ట్ రేట్ అనేది మనకొస్తుంది. అంతేగాని ఒకే రేట్ మీద కంప్లీట్‌గా డిపెండ్ అయితే కష్టం. సార్ ఇన్వెస్టర్స్‌కి ప్రాఫిట్ ఎక్కువ దేని మీద ఉంది సార్ ఇప్పుడు? గోల్డ్ మీద ఉందా? సిల్వర్ మీద ఉందా? మళ్ళీ వాళ్ళు బిజినెస్ పరంగా చూస్తారు గాబట్టి యాస్ ఎ ప్రాఫిట్‌గా మనం మాట్లాడుకుంటే గనక సో, దేని మీద ఎక్కువ ఉంది సార్ ఇప్పుడు? ఇప్పుడేమైందంటే గోల్డ్, సిల్వర్ 2 కూడా ఈక్వల్ డిమాండ్ అయితే వస్తున్నాయి. అంతకుముందేంటంటే గోల్డ్‌కి ఎక్కువ డిమాండ్ ఉండేది. హ్మ్. ఇప్పుడు సిల్వర్ ఏంటంటే ఇప్పుడు సిల్వర్ కూడా ఇప్పుడు చాలా ఇండస్ట్రియల్ యూసేజ్ ఎక్కువుంది కాబట్టి సిల్వర్‌కి ఎక్కువ డిమాండ్ వస్తుంది. అలాగే గోల్డ్ నేచురల్‌గానే దాని డిమాండ్ ఒరిజినల్‌గా సస్టైన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడైతే 2 గ్రోత్ కనపడుతున్నాయి. సో, 50, 50% చేసుకోవచ్చు. సరే ఇప్పుడు మనం ఒక 4 రోజుల క్రితం చూసుకుంటే గనక ఒక 1 వీక్ నుంచి మనకి ఎప్పుడైతే వార్ అనేది కొంచెం కామ్ అయిపోయినట్లు కనిపిస్తూ ఉందో అప్పటి నుండి గోల్డ్ అనేది ఎక్కువ పెరుగుతూనే కనిపించింది. నిన్న మనకి ఒక ప్లస్ పాయింట్‌గా ఒక పాజిటివ్‌గా అయితే మనకి కొంచెం పాజిటివ్‌నెస్ కనిపించింది. ఒక 6,000 అలా తగ్గడం అయితే కనిపించింది. సో, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏదైతే మార్కెట్ లీవ్స్ ఉన్నాయో, మార్కెట్ హాలిడేస్ ఏవైతే ఉన్నాయో, దీని తర్వాత మళ్ళీ ఈ వార్ గనక ఇవన్నీ ఏం లేకపోతే అక్కడ అమెరికా డాలర్ గూడా బలపడి అలా మనకి అవన్నుండి ఒకవేళ ఇలా బంగారం రేట్ అనేది ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్ మళ్ళీ?
ఛాన్సెస్ ఉంటున్నాయి సార్. ఏమవుతుందంటే 4,700, 4,800 కూడా అటు సైడ్ వస్తుంది. హ్మ్. ఇంటర్నేషనల్‌గా అప్పుడు 1,45,000, 1,48,000 ఆ రేంజ్‌కొస్తుంది. సో, ఏదైనా 1,50,000 ఇటు హయ్యర్ సైడు, 1,35,000 లోయర్ సైడ్ ఈ మధ్యలో మూవ్‌మెంట్ అయితే ఉంది. సో, ఆలోచేసుకోవచ్చు గోల్డ్. హ్మ్. సో, ఇప్పుడు ఎనీ టైము మూవ్‌మెంట్ $100 డైలీ మూవ్‌మెంట్ అయితే కనపడుతుంది గోల్డ్‌లో. సో, నార్మల్ మూవ్‌మెంట్ అయితే ఉందది. సో, అది కూడా ఏంటంటే అప్ సైడ్ ఎక్కువుంది. ఎందుకంటే గోల్డ్ ఇప్పుడు లాస్ట్ టైమ్ ర్యాలీ చూసాక అందరికి కూడా గోల్డ్ మీద ఇంకా ర్యాలీ మళ్ళీ ఎప్పుడొస్తదని ఎదురు చూస్తున్నారు అందరూ. సో, ఎప్పుడైతే మార్కెట్స్ స్టెబిలైజ్ అవుతాయో అప్పుడు ర్యాలీ వస్తది. సో, కాబట్టి ఏంటంటే తక్కువ రేట్‌లో ఉన్నప్పుడు కొంచెం ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చనేది మా సజెషను. కాబట్టి ఇప్పుడు ఇంకా తగ్గిపోద్ది. 1,20,000 వస్తది, రూ. 1,00,000 వస్తదనే కన్నా కూడా ఉన్న ఉన్నప్పుడు కొంతైనా మీరు ఇన్వాల్వ్ అవ్వటం అనేది బెటర్ అనిపిస్తుంది. కానీ మనకిక్కడ ఎక్కువ కనిపిచ్చే ఫిగర్ అయితే ఏంటంటే, మనకి వార్ కన్నా ముందు మనకొక దాదాపు 2, 3 మంత్స్ అయితే 1,60,000 నుంచి 1,65,000 మధ్యలోనే మనకి అప్ అండ్ డౌన్ అనేది చాలా రోజులు జూసాము. సో, ఇప్పుడు గూడా మళ్ళీ అదే అయ్యే అవకాశం ఉందన్నట్లు ఎక్కువ కనిపిస్తుందన్నట్టు అర్థమవుతుంది గదా సార్. అవునండి. 1,50,000, 1,60,000 అయితే ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్‌గా 5,000 బాగా అక్కడ స్టేబుల్ అయింది. $5,000 హ్మ్. ఇప్పుడది $500 తగ్గింది. హ్మ్. దానివల్ల ఇక్కడ మనకి 10,000 పాయింట్లు తగ్గింది. 1,40,000, 1,45 మధ్యలో నడుస్తుంది. సో, అది ఎనీ టైమ్ మళ్ళీ $5,000కెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి. హ్మ్. హ్మ్. సో, కాబట్టి దానికి తగ్గట్టుగా చూసుకుంటే మనకిక్కడ 1,40,000 నుంచి 1,50,000, 1,60,000, 65 మధ్య మూవ్‌మెంట్ కనపడుతుంది. సో, ఫైనల్‌గా అయితే కొంచెం కొనుక్కుంటేనే బావుంటుందంటారు. లేదంటే మనకక్కడ ఒకవేళ క్రూడ్ ఆయిల్ రేట్ ఎక్కువ పెరిగితేనే మనకిక్కడ తగ్గే అవకాశాలున్నాయి గానీ, తగ్గే అవకాశాల కన్నా పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎక్కువ కనపడుతున్నాయండి. క్రూడ్ వార్ స్టాప్ అయ్యేంత వరకు కూడా తగ్గే అవకాశాలు ఎక్కడ కనపడలేదు. ఇంకా హ్మ్. బాగా పెరుగుతున్నాయి క్రూడ్. అవును. సో, దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఈ 2 గూడా గోల్డ్, సిల్వర్ గూడా ప్రెజెంట్ క్రూడ్ పెరుగుతున్నంత సేపు గోల్డ్, సిల్వర్ తగ్గుతాయి. ఎప్పుడైతే క్రూడ్ తగ్గుతదో గోల్డ్, సిల్వర్ పెరుగుతాయి. హ్మ్. సో, ఫైనల్‌గా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో కొంత కొనుక్కుంటేనే బావుంటుంది. బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడు అంటే ప్రీ అమౌంట్ ఉన్నప్పుడు కొనుక్కోవడం అనేది బెటర్ ఆప్షన్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. నమస్తే. సో, చూసారు గదా! గోల్డ్ ఎవరైతే కొందామనుకుంటున్నారో వారికి ఇదే మంచి టైం అని గూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే మళ్ళీ పెరిగితే గనక బాధపడాలి గాబట్టి, ఒకవేళ మనకి తగ్గే అవకాశాలు ఎప్పుడైనా ఉన్నాయంటే గనక, అది వార్ గనక మళ్ళీ ఎక్కువ అవుతే, ఇక్కడ క్రూడ్ ఆయిల్ ఎక్కువ పెరిగితే, డాలర్ రేట్ అనేది బలపడితే, ఇవన్నీ అవుతేనే మనకి ఇక్కడ గోల్డ్ రేట్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి గానీ, పెరిగే ఛాన్సెస్ అయితే తగ్గే ఛాన్సెస్ అయితే ఇప్పుడు తక్కువ ఉన్నాయని జెప్పేసి గూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. కానీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి గాబట్టి ఎవరైతే కొందామనుకుంటున్నారో వాళ్ళకి ఇదే మంచి ఛాన్స్ అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ ఛానల్.